హలో ఫ్రెండ్స్, నేను మీ రాజు. అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇంకా ముందుకు కూడా చాలా మంచిగా మీరు బ్రతకాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం మనమైతే బెంగళూరులో ఉన్న మారుతి నగర్లో అయితే ఉన్నాము. ఇక్కడ చాలామంది అనుకున్నట్టు బెంగళూరులో ట్రాఫిక్ చాలా తక్కువ అని అనుకుంటుంటారు, కానీ అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మీరే చూస్తున్నారు కదా, బస్సులో కానీ అలాగే ట్రాఫిక్ ఎంత దూరం నిలబడింది అనేది కూడా మీరు చూస్తున్నారు. బహుశా నాకు తెలిసి ఒక రోడ్లోనే మినిమం 1 కిలోమీటర్ వరకు వెహికల్స్ అయితే స్టాప్ అవుతాయి. మీ సిగ్నల్లో మెయిన్ ఏంటంటే మనకు 5 రోడ్స్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఒక్కొక్క రోడ్లో మీరు 2 మినిట్స్ సిగ్నల్ వేసుకున్న ఈజీగా మీకు బయటకు రావడానికి 10 మినిట్స్ పడుతుంది ఈజీగా. సో మీరే ఊహించుకోండి ఎంత పెద్ద సిగ్నల్ అనేది. అలాగే ఈ బెంగళూరులో ఉన్న వాళ్ళకి మినిమం ప్రతి ఒక్కరికి 3 బైకులు 5 కార్లు ఉన్నాయి. అందుకే బెంగళూరులో సడన్గా ట్రాఫిక్ అనేది బాగా పెరిగిపోతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకు బహుశా మీకైతే వాయిస్ అయితే వినపడకపోవచ్చు. మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోతుంది నాకు తెలిసి ఇప్పుడు. బహుశా ఎందుకంటే వెహికల్స్ బుక్ చేసుకున్న వాళ్ళైతే ఎక్కువగా ఇక్కడికి వస్తారు, అందుకే కాబట్టి ట్రాఫిక్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది శాంజన్ హాస్పిటల్. నాకు తెలిసి ఈ హాస్పిటల్ గురించి మన ఏపీలో ఎవరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే మన సైడ్ ఎవరికైనా ఎమర్జెన్సీ కేసులు వస్తే అందరూ ఈ హాస్పిటల్కి తీసుకొని వస్తారు. మీరే ఊహించుకోండి ఎంత పెద్ద హాస్పిటల్లో. ఈ హాస్పిటల్లో మనకి కాలేజెస్ ఉంది, దగ్గరగా మనకు మొత్తం ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ చాలా పెద్ద టోల్ గేట్ ఉండేది, కానీ ఈ చుట్టుపక్కల మొత్తం కొబ్బరి తోటలు, మొత్తం అడవిలాగా ఉండేది. ఇప్పుడైతే మొత్తాన్ని బెంగళూరు వాళ్ళు మార్చి పడేశారు. కానీ ఈ బెంగళూరులో ఉన్న వాళ్ళకి నాకు తెలిసి స్థలాలు సరిపోక రోజుకి బిల్డింగులు కడుతూ చిన్నగా ఉన్న ఈ సిగ్నల్ని కాస్త పడగొట్టేసి పెద్ద బిల్డింగ్లు కట్టేశారు. ఇక్కడైతే మనకి అసెంచర్ బిల్డింగ్ కూడా మనకు దగ్గరలోనే ఉంది. అదైతే మినిమం 1 కిలోమీటర్ ఉంటుంది. ఫ్రెండ్స్ మీరైతే నేనైతే ప్రస్తుతానికైతే ఈ వీడియోలో చూపించట్లేదు, కానీ వీలు ఉన్నప్పుడైతే చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు రాత్రి 1 గంటకు రా, ట్రాఫిక్ ఇలానే ఉంటుంది. 3 గంటలకు రా, ట్రాఫిక్ ఇలానే ఉంటుంది. నాకు తెలిసి ఇదే బెంగళూరు ట్రాఫిక్ పవర్ అని చెప్పొచ్చు. ఒకవేళ నేను ఊరికి వెళ్ళాల్సి వస్తే ఇక్కడ నుంచి మా ఊరికి డైరెక్ట్ బస్సు అయితే దొరికేస్తాయి, కానీ నేను మెజెస్టిక్ మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఇక్కడే బస్సు 500 మీటర్స్ నడుచుకుంటూ వస్తేనే నాకు బస్సులు ఈజీగా దొరికేసినప్పుడు నేను మళ్ళీ మెజెస్టిక్ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో అందుకని చెప్పి నేను ఎప్పుడు బస్కి అయితే వెళ్ళను. సో నా దగ్గర బైక్ ఉంది కాబట్టి ఈజీగా హ్యాపీగా బైక్ మీద ఊరికి వెళ్ళేసి వచ్చేస్తాను. నాకు టైం కూడా బాగా సేవ్ అవుతుంది. ప్రతిరోజు ఈ సిగ్నల్లో నాకు తెలిసి కొన్ని వందల మంది ఈ సిగ్నల్ని క్రాస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుండి మీరు ఏ ఏరియాకు వెళ్ళాలన్నా సిటీ బస్సులు ఈజీగా దొరుకుతాయి, చెప్పాను కదా ముందుగానే. అలాగనే మనకి ఇక్కడ నుంచి ఈజీగా అన్ని సోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు మీ సొంత ఊర్లకి వెళ్ళాలని అనిపిస్తే ఈ మారుతి నగర్ నుంచి ఈ శాంజన్ సిగ్నల్కి వస్తే మీరు ఈజీగా మీ సొంత ఊర్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదే విషయాన్ని మా స్నేహితుడికి కూడా చెప్తాను. వాడు నా మాట అయితే అస్సలు వినడు. వాడు ఏం చేస్తాడంటే మనకు దగ్గరలో ఉన్న సిల్క్ బోర్డులో బుక్ చేసుకుంటాడు. ఒకప్పుడు ఈ సిగ్నల్ అనేది చాలా పెద్దది, కానీ ఎప్పుడైతే సిల్క్ బోర్డు ఏర్పడిందో అక్కడ మెట్రో స్టేషన్ అవైలబుల్ ఉంది, ఆల్ బస్ స్టేషన్ కూడా ఉంది. సో అందరూ ఏం చేస్తారంటే అందరూ సిల్క్ బోర్డు నుంచే బస్సులు బుక్ చేసుకుని వాళ్ళ ఊరికి వెళ్తారు. మ్యాక్సిమం ఇప్పుడు నాకు తెలిసి ఈ ట్రాఫిక్ని బట్టి మొత్తం వెహికల్స్ అయితే ఆగిపోయి ఉన్నాయి కదా. సేమ్ ఇలాంటి సిచ్యువేషనే మనకు సిల్క్ బోర్డులో కూడా చూపిస్తుంది. దీనికంటే అది ట్రిపుల్ అయిపోయింది. మీకు వీలుంటే ఆ వీడియో కూడా కొన్నిసార్లు చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.